మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలో ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యానికి మద్దతుగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీకి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు నిర్వహిస్తుందని అన్నారు. మహిళలపై దాడులు చేసిన వారిని ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదులను అంతం చేశామన్నారు. అంతేకాకుండా భారత్ జాతి అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఎవరు చేసినా అంతమొందిస్తామన్నారు. భారత జాతిని రక్షించే విషయంలో గొప్పగా కృషి చేసిన సైన్యానికి, దానికి నాయకత్వం వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు వీరవంతులు నా సాటి మహిళల నిరుత తిలకాన్ని చేపేసిన దుర్మార్గులను అంతమొందించాలని భార్యల కళ్ళ ముందే భర్తలను చంపుతా ఉంటే ప్రాధేయపడ్డ మహిళలు, నా భర్తను చంపుతున్నావు, నన్ను కూడా చంపై నీకు దమ్ముంటే అని చెప్పి ఛాలెంజ్ చేసినప్పుడు నీ మోడీకి చెప్పుకోపో అని చెప్పి పాకిస్తాన్ పెంచి పోషించిన ఆ ముష్కరులు, దుర్మార్గులు మన బిడ్డల్ని పొట్టన పెట్టుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి వారసులైన సోఫియా ఖురేషీ, వయోమయ సింగ్ భారత సైన్యానికి నాయకత్వం వహించి పాకిస్తాన్లో ఏ కేంద్రాలలో అయితే మీరు ట్రైనింగ్ పొందుతారో అలాంటి సెంటర్ల మీద దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్న జాతి భారత జాతి. 2 రోజులకే ఆగమాగం అయిపోయింది పాకిస్తాన్. భారత్ శక్తి ఏందో, భారత్ సత్తా ఏందో అర్థమైన తర్వాత వాళ్ళకు అండగా ఉన్న దేశాల నాయకుల దగ్గర మోకరిల్లి మమ్మల్ని కాపాడకపోతే భారతదేశం పాకిస్తాన్ చిత్రపటాన్ని లేకుండా చేసే ఆస్కారం ఉంటుందని చెప్పి వాళ్ళు బతిలాడుకుంటే వాళ్ళ సూచన మేరకి, వాళ్ళ సలహాల మేరకి మనతో రాజీ పేరానికి వచ్చింది. వాళ్ళు రాజీ పడే ప్రసక్తి లేదు. ఏ కాశ్మీర్ అయితే పాకిస్తాన్ ఆక్రమించడంలో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దాన్ని మళ్ళీ తిరిగి తీసుకునేంత వరకు పాకిస్తాన్లో ఏ ఉగ్రమూకలైతే ప్రతి సంవత్సరం కొన్ని వేలాది మంది సైన్యాన్ని, ప్రజల ప్రాణాలు తీసుకోవడంలో వాళ్ళ అంతం చేసేంత వరకు విశ్రమించేది లేదని మనం కొనసాగించిన దాడిని. కానీ మళ్ళీ మోడీ గారికి ఒకటే గుర్తొచ్చింది, మన ఎజెండా భారతదేశాన్ని ప్రపంచంలో గొప్పగా ఎదిగే దేశంగా చూడాలనుకుంటున్నాం. ఎవరి దయా దాక్షిణ్యాలతో సంబంధం లేకుండా భారతదేశాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలని చూస్తా ఉన్నామని చెప్పి భావించి ఇవాళ వాళ్ళు ఒకటే వార్నింగ్ ఇచ్చిండు, యుద్ధం ఆపే ప్రసక్తి లేదు. మా సార్వభౌమాధికారాన్ని ఎవరు దెబ్బతీసినా, మా ప్రాణాలతో ఎవరు చెలగాటమాడినా ఇటుకతో కొడత బిడ్డ, రాయితో కొడతామని చెప్పి సమాధానించి ఇవాళ దేశవ్యాప్తంగా భారత సైన్యానికి మద్దతుగా నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించాలని చెప్పి ఈ 3 రంగుల జెండాతో ప్రతి జిల్లా కేంద్రాలలో, ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో పార్టీలతో సంబంధం లేకుండా మా మాజీ సైనికులు కావచ్చు, మేధావులు కావచ్చు, భారత మాత ముద్దుబిడ్డలు కావచ్చు, ఈ జెండాతో ఇవాళ మోడీ గారికి ఆశీర్వాదం చెప్తా ఉన్నారు. ఈ జెండాతో
సైన్యానికి మద్దతు ఇస్తా ఉన్నాడు. ఇవాళ మనం పట్టుకున్న ఈ 3 రంగుల జెండా అడుక్కుంటే రాలే, ఇది వట్టి 1 మీటర్ గుడ్డ కాదు. ఇది ఆనాడు భారత మాత సంఖ్యలు తెంచాలని లక్షల మంది భారత జాతి ముందు బిడ్డలు, వాళ్ళు సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఒక భగత్ సింగ్ కావచ్చు, లక్షలాది మంది భారత మాత ముందు బిడ్డలు తమ ప్రాణాన్ని పనగబెట్టి వాళ్ళ రక్తంతో నేల తడిసి సాధించిన జెండా ఈ 3 రంగుల జెండా. ఈ 3 రంగుల జెండా వైపు కన్నెత్తి చూసిన భారత జాతి అభివృద్ధిని ఓర్చుకోలేని దుర్మార్గులు దాడులకు పాల్పడ్డా ఊరుకునే ప్రసక్తి అని చెప్పి హెచ్చరిస్తాను. ఒకనాడు భారత్ వేరు, ఇవాళ భారత్ వేరు. ఇప్పటికే భారత్ చేతిలో అనేక సార్లు చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఇంకా బుద్ధి రాక అక్కడి ప్రజానికానికి అన్నం పెట్టే తెలివి లేదు మీకు, అక్కడి ప్రజానికానికి ఉద్యోగాలు ఇచ్చే తెలివి లేదు మీకు. కిలో గోధుమపిండి కావాలంటే 90 రూపాయల కొంత పరిస్థితి, అక్కడ ఆకలికి పరిష్కారం చూపే దమ్ము లేని పాకిస్తాన్ చల్లగా బతుకుతున్నా తెల్లగా ఎదుగుతున్నా ఇవాళ మన మీద ఇట్లాంటి దుర్మార్గాలు ఒడిగట్టి మనం కూడా వాళ్ళ ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళకు పక్క దేశాలు కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు భారతదేశం లౌక్యాన్ని కలిగిన దేశం, ఇది ఎప్పుడు ఏం చేయాలో ఆలోచించుకునే సత్తా ఉన్న దేశం బిడ్డ. మేం మీలాంటి వాళ్ళ పిచ్చి ఉచ్చులో పడడానికి సిద్ధంగా లేం. రాబోయే కాలంలో ఇప్పటికే మీరు చూస్తున్నారు భారత మిలిటరీ, భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఈ 11 సంవత్సరాల కాలంలో మోడీ గారు ఎట్లా పెంచుకున్నారో, ఓ అమెరికానో ఇంకో దేశమో వాళ్ళ దయా దాక్షిణ్యంతో సంబంధం లేకుండా మన కాళ్ళ మీద మనం ఎదగాలని